హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో అయితే మేము డార్సెట్ మేళాకి వెళ్ళినాము. అది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇది పూల్ పార్క్ అనమాట, యూకేలో. చాలా పెద్దది పార్క్, అయితే చాలా బాగుంటుంది కూడా. చాలా ప్లేసెస్ ఉంటాయి బాగా మంచిగా చూడడానికి కూడా. పార్క్ మొత్తం హాఫ్ అంతా వాటరే ఉంటుంది. సో వాటర్లో కూడా ఇట్లా బర్డ్స్ అవన్నీ ఉంటాయి. ఇంకా కొన్ని వచ్చేసి గేమ్స్ కూడా ఉంటాయి, అంటే వాటర్ గేమ్స్, బోట్ రైడింగ్స్ అట్లా కూడా ఉంటాయి. సో ఇక్కడైతే మొత్తం ఫ్లెమింగోస్ ఉన్నాయి. అవి అలా ఎందుకున్నాయంటే, అవి లోపలికి తల ఎందుకు పెట్టాయంటే అవి ఫుడ్ తింటున్నాయంట అని చెప్తున్నాడు మా అబ్బాయి, చెప్తున్నాడు నితీష్ చెప్తున్నాడు. సో ఇవే చెప్పాను కదా, బోట్ రైడింగ్స్. ఇక్కడ అవన్నీ బోట్స్ అవన్నీ ఉంటాయి. రైడింగ్కి వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు. అంటే సాటర్డే సండే ఇప్పుడు సమ్మర్ టైం కాబట్టి కిడ్స్కి బాగా సమ్మర్ హాలిడేస్కి రెడీ చేస్తున్నారు మొత్తం అంతా. మేబీ యాక్టివిటీస్ ఉండొచ్చు కిడ్స్కి. సమ్మర్ టైంలో ఎక్కువ టైం ఉంటుంది కదా పిల్లలకి. సో ఫైనల్లీ దిస్ ఇస్ ద డార్సెట్ మేళా. నాకు తెలిసి డార్సెట్ మేళా ఏంటంటే ఇండియన్స్ అంతా అంటే అంత మొత్తం ఇండియన్స్ వస్తారు. ఓన్లీ ఇండియన్సే కాదు, ఎవరైనా రావచ్చు. బట్ కానీ మోస్ట్లీ ఇండియన్సే ఎక్కువ అంతా ఉంటారు. నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ అంతా ఎక్కువ మంది ఉంటారు. చాలామంది ఏషియన్స్ కూడా వస్తారు. మొత్తం అంతా చాలా ఏషియన్స్ కూడా కనిపిస్తూ ఉంటారు. ఇంకా స్ట్రీట్ ఫుడ్స్ కూడా చాలా బాగుంటాయి. కానీ సో అది సాటర్డే చేశారు. సో నాన్ వెజ్ ఐటమ్స్ తినని వాళ్ళకి ఒక మైనస్. బట్ వెజ్ ఐటమ్స్లో మనం కూడా, వెజ్లో కూడా ఉంటాయి ఐటమ్స్, బాగానే ఉన్నాయి, బాగానే చేశారు, బాగున్నాయి. బట్ ఇది వచ్చేసి పార్క్, పిల్లలకి పార్క్. ఇది మొత్తం అంతా చాలా పెద్దది పార్క్. అయితే యాక్టివిటీస్ అంటే ఇట్లా పిల్లలకి మొత్తం బాడీ ఎక్సర్సైజ్కి బాగా మంచిగా ఉంటుంది. గేమ్స్ అట్లా బాగున్నాయి. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము మేము. సో లాస్ట్ ఇయర్ కూడా ఈ పార్క్ ఇట్లా డార్సెట్ మేళాకి వచ్చాము. చాలాసేపు ఉన్నాము. ఆ రోజు కూడా మార్నింగ్ 11కి వచ్చేసి ఈవినింగ్ 6కి వెళ్ళాము ఇంటికి. ఈసారి వచ్చినప్పుడు కూడా అంతే, 11కి అట్లా వచ్చాము. ఈవినింగ్ 7 అయింది ఇంటికి వెళ్ళేసరికి. అంటే మనకి నైట్ కాదు కాబట్టి ఎక్కువ చాలాసేపు ఉండొచ్చు. డే టైం ఎక్కువ ఉంటుంది ఇక్కడ సమ్మర్లో. తొందరగా చీకటి పడదనమాట. సో బాగుంటుంది. సో ఇక్కడ మా పిల్లలేమో పార్క్లో ఆడుకోవాలనేసి, మేమేమో ఇట్లా డ్యాన్స్లు అవన్నీ ఉన్నాయి చూద్దామనేసి అనుకుంటున్నాము. కానీ వాళ్ళేమో పార్క్లోనే ఉండాలనేసి హాఫ్ డే మొత్తం పార్క్లోనే టైం స్పెండ్ చేశారు. ఇక్కడ నేను వీడియోస్ తీస్తున్నాను అనమాట. ఫుడ్ ట్రై చేద్దాము, ఏమి చూద్దామంటే అసలు చాలా పెద్ద క్యూస్ ఉన్నాయి. అసలు దాని దగ్గరికి వెళ్ళడానికి కూడా క్యూలో, వీడియో తీస్తున్నా కూడా వాళ్ళు చెప్తున్నారు క్యూలో నిలబడుకోవాలని చెప్తున్నారు. సో అంత రష్గా ఉన్నాయన్నమాట. అంటే ఎక్కువ చాలా, అంటే దోశ, ఇడ్లీ, మన వడ, ఇంకా సమోసా, చాట్ ఇట్లా ఇవి ఉన్నాయి మనకి వెజ్లో అయితే. ఇంకా నాన్ వెజ్ అయితే చెప్పక్కర్లేదు, మీట్, చికెన్ అట్లా చాలా చాలా ఐటమ్స్ పెట్టున్నారు. అయితే అంతా కూడా ఇండియన్ స్టైల్ ఫుడే ఉంది ఇక్కడ. ఇండియన్ స్ట్రీట్ ఫుడ్స్ అవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ఏషియన్స్ కంటే ఈ కంట్రీ వాళ్ళే ఎక్కువ టేస్ట్ చేశారు ఫుడ్ని. చాలామంది దాంట్లో ఆనియన్ వేసుకొని, నిమ్మకాయ పిండుకొని అట్లా కూడా ట్రై చేశారు. వాళ్ళు చెప్తున్నారు అనమాట, అంటే మన ఇండియన్స్ చెప్తున్నారు ఇట్లా దాంట్లో నిమ్మకాయ పిండుకోవాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది అనేసి. సో అవి ఎక్కువ ట్రై చేశారు వాళ్ళు. సో ఫుడ్ అయితే బాగా కాస్ట్ కూడా ఉంది, చాలా కాస్ట్ పెట్టారు. బట్ కానీ ఆ రోజు అంతా కూడా ఫుడ్ క్యూలో నిలబడుకోవాల్సిందే. ఒక్క టైంలో కూడా మనకి క్యూ లేకుండా తీసుకునే ఛాన్సే లేదు. చాలాసేపు క్యూలో నిలబడుకోవాలి. ఫుడ్ ట్రై చేయాలి, ఫుడ్ తినాలి అంటే. ఇంకా అన్నీ ట్రై చేయాలంటే ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా చూడడానికి కూడా టైం ఉండదు. మొత్తం అవన్నీ తిరుగుతూ ఉండాలి ఇంకంతే. ఇక్కడైతే శ్రీలంకన్ ఫ్యూజన్ కూడా ఉంది. ఇవైతే కిడ్స్ యాక్టివిటీస్, కిడ్స్కి అంటే దానికి టికెట్ తీసుకోవాలనుకుంటా. ఇవి డాన్స్ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి. అంటే ఫ్యాషన్ షో కూడా ఉంది. కిడ్స్ డ్యాన్స్ అయితే ఇంకా చాలా ఫన్నీగా కూడా ఉంటుంది. కిడ్స్కి యాక్టివిటీస్ కూడా చాలానే ఉన్నాయి. వాళ్ళకి పెయింటింగ్ వేసేది, వాళ్ళ గేమ్స్ కూడా చాలా ఉన్నాయి.
ఇక్కడ ఇంట్రెస్టింగ్ వచ్చేసి మన 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షో అనమాట. అది ఇక్కడ వాళ్ళైతే దాంట్లోని చాలా పట్టి చూస్తున్నారు. భలే ఉన్నాయి, కలర్స్ షైనింగ్ ఉన్నాయి, డైమండ్స్ ఉన్నాయి, అది ఇది అని బాగా చూసారు వాళ్ళు కూడా. నాకు కూడా అనిపించింది బాగానే కొత్తగా పెట్టారనేసి. లాస్ట్ ఇయర్ కూడా పెట్టున్నారు ఇలాగే సేమ్. సో ఇట్లా డాన్స్ ప్రోగ్రామ్స్ అవి చాలా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ బి బ్యాక్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.